నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. జూలై నెల 8 2025 నాటి పంచాంగం ప్రకారము ఈరోజు శ్రీ విశ్వవసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం శుక్లపక్షం సూర్యోదయ సమయము తెల్లవారుజామున 5 గంటల 51 నిమిషానికి, సూర్యాస్తమ సమయము సాయంత్రం 6 గంటల 51 నిమిషానికి. ఈరోజు తిథి త్రయోదశి రాత్రి 12 గంటల 36 నిమిషముల వరకు, తదుపరి చతుర్దశి తిథి ప్రవేశము. నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం తెల్లవారుజామున 3 గంటల 6 నిమిషముల వరకు, తదుపరి మూలా నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జము ఉదయం 7 గంటల 16 నిమిషాల నుంచి ఉదయం 9 గంటల వరకు. ఈరోజు రాహుకాలము మధ్యాహ్నం 3 గంటల 36 నిమిషాల నుంచి సాయంత్రం 5 గంటల 13 నిమిషముల వరకు. యమగండ కాలం ఉదయం 9 గంటల 6 నిమిషాల నుంచి ఉదయం 10 గంటల 43 నిమిషాలకు. ఇది ఈరోజు అభిజిత్ ముహూర్తము ఉదయం 11 గంటల 55 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 47 నిమిషముల వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చంద్రుడు 3వ స్థానంలోను, శని భగవానుడు 2వ స్థానంలో వక్ర స్థితిలో సంచారం చేస్తున్నారు. ఎప్పుడైతే ఈ సంచారం చేస్తున్నారో ఫలితాలు ధైర్యంగా మీరు ముందడుగు వేస్తారు, సక్సెస్ సాధిస్తారు, సాహసాలు విజయవంతమవుతాయి, పనులలో పురోగతి కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము శని అష్టోత్తర పఠనం చేసుకోండి, నల్ల నువ్వులను దానంగా ఇచ్చే ప్రయత్నం చేసుకోండి, మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చంద్రుడు 2వ స్థానంలోను, శని లగ్నంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు ధనలాభము, కుటుంబంలో శుభకార్యాలకు సంబంధించిన శుభ వాతావరణము, దీంతో పాటుగా అభివృద్ధికి సూచనలు కనబడుతున్నాయి. మీకు చెప్పదగిన పరిహారము నల్లని వస్త్రాన్ని దానంగా చేయండి, శని భగవానుడి యొక్క స్తోత్ర పారాయణ తప్పనిసరిగా చేసుకోండి. నమస్తే. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే చంద్రుడు లగ్నంలోకి ప్రవేశిస్తున్నాడు, గురు శుక్రులు 3వ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు సంతోషకరమైన వాతావరణం ఉండబోతోంది, శుభవార్తలు వింటారు, మిత్రుల యొక్క సహాయ సహకారాలు సమయానికి అందుబాటులోకి వస్తాయి. మీకు చెప్పదగిన పరిహారము ఈరోజు విష్ణు పూజ తులసి దళాలతో చేస్తూ తులసి దళాలను పారే నీటిలో వదిలినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. నమస్తే.